నచ్చితే మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ మసాలాస్ కూడా వద్దు, కొంచెం లిమిట్గా వేద్దాం, టేస్టీగా చేసుకుందాం. దీనికోసం బాండి పెట్టి దాంట్లో కొంచెం బటర్ వేస్తున్నాను. వెన్న, నేను ఇంట్లో చేసిన వెన్న వేసానండి. నేను ఇంట్లో చేసిన వెన్న వాడుతున్నాను. సో ఒక స్పూన్ వెన్న వేసి కరగనివ్వండి బాగా. కరిగిందండి. దీంట్లో మనం కొంచెం మసాలా దినుసులు వేద్దాం. అవేంటంటే లవంగాలు, మిరియాలు, యాలకులు చాలు. అవి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు ఉంచాలి. అవి కొంచెం ఆరోమాటిక్ స్మెల్ వచ్చాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ఒక 4-5 క్యాష్యూస్ కూడా వేసి నూనెలో వేసేద్దాం, బటర్లో వేద్దాం. ఆనియన్స్ అవి వేగండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 4-5 టమాటాలు కట్ చేసి వేసేద్దాం. పైకి కింద పెరిగి సాల్ట్ వేసి మూత పెట్టండి. టమాటాలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి పైకి కిందకి కలిపి మూత పెట్టండి. ఇందులో కొంచెం ఒక గుప్పుడు పుదీనా, కొంచెం కొత్తిమీర వేయండి. వేసి మగ్గిపోయింది, ఇది మిక్సీ చేసేది. ఇదే కడాయిలో మళ్ళీ కొంచెం బటర్ వేయండి. వేసి దీంట్లో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మసాలా పౌడర్ వేసి బాగా కలిపండి. బాగా మెత్తగా మ్యాష్ చేసేసి మిక్సీ చేసింది మనం ఆల్రెడీ కారం వేసాం కదా, వేయించి పెట్టుకున్నాం కదా, ఆ బాండీలో వేసేయాలి. ఇది దగ్గరగా ఉడకనివ్వాలండి. ఈ పన్నీరు, మష్రూమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఆల్రెడీ గ్రేవీ దగ్గరికి వచ్చింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మొత్తం అన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గనిద్దాం. అంతే అండి. దగ్గర బండిచ్చి ఒక బౌల్లో తీసుకుని నిమ్మరసం పిండుకుని తింటే వేడివేడిగా పన్నీర్ బటర్ మసాలా విత్ మష్రూమ్స్ రెడీ. ఈ పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.